గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకులకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మహాశివరాత్రి ఉత్సవాన్ని మనమంతా కూడా ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి, మరి మహాశివరాత్రి రోజున ఆ శివుని యొక్క సన్నిధానంలో కూర్చొని చేసుకునే కార్యక్రమాలు ఏమిటి అనే విషయాలను మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంగా మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశినే మనం మహాశివరాత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రి వస్తూ ఉంటుంది, దానికి మాస శివరాత్రి అని పేరు. కానీ ఎప్పుడైతే మాఘమాసం వస్తూ ఉంటుందో, ఈ మాఘమాసంలో వచ్చినటువంటి బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటంటే, లయకారుడైనటువంటి శివుడు తేజోలింగ స్వరూపంగా జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి రోజు మాఘబహుళ చతుర్దశి, అర్ధరాత్రి లింగోద్భవ సమయం అని మనం ఈ యొక్క పండుగను మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. మాఘ కృష్ణ చతుర్దశ్యాం రాత్రౌ జాగరాన్వితః వ్రతం కార్యం మహాప్రాజ్ఞ ప్రాజాపత్య ఫలం ప్రదం వేదసారేణ సంపూజ్య శివరాత్రౌ మహేశ్వరం శివరాత్రి వ్రతం కృత్వా బ్రహ్మ బ్రహ్మాత్వమాగతః. ఈ శివరాత్రి యొక్క ఉత్సవాన్ని మనం ఏ విధంగా జరుపుకోవాలి అని ఆలోచిస్తే, మనకున్నటువంటి పండుగలన్నీ కూడా సామాన్యంగా మనం జరుపుకునే పండుగలు ఆధ్యాత్మిక భౌతిక సమన్వయంతో బోధించబడుతూ ఉంటాయి. కానీ కేవలము మహాశివరాత్రి మాత్రం ఆధ్యాత్మిక తత్వంతో కూడుకున్నటువంటి పండుగగా మహాపర్వదినంగా మనం జరుపుకోవాలి. అయితే ఈ పండుగ అందరికీ తెలిసినటువంటి విషయాలైనా కూడా మరి ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అంటే, లింగ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి స్వామికి ఏ విధమైనటువంటి పూజలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, శివరాత్రి రోజున మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, ఉదయాన్నే నదీ స్నానం చేయాలి. తర్వాత వీలైనంత వరకు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి దగ్గరలో నదీ ప్రాంతాలు ఉంటే వెళ్ళి నదీ స్నానం చేయాలి. నదీ స్నానం లేకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి గంగోదకాన్ని మనం చేసే స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయడం ఉత్తమం. తర్వాత స్నానం చేసిన తర్వాత తర్వాత ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి, మన ఇంట్లో ప్రతి ఇళ్లల్లో కూడా గృహాలలో ఏదో ఒక శివలింగం ఉంటూ ఉంటుంది. ఆ యొక్క శివలింగానికి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు చేయడానికి, ముఖ్యంగా కలియుగంలో పార్థివలింగ పూజ చాలా శ్రేష్టమని చెప్పబడింది. అంటే మట్టితో చేసినటువంటి లింగాన్ని ఆరాధన చేయడం, పూర్వకాలంలో అనేకమైనటువంటి పదార్థాలతో
లింగాలను తయారు చేసి పూజించేవాళ్ళు. మరి వాటిలో గంధపు లింగము, పుష్పలింగము, తర్వాత రజోమయ లింగము, ఇంకా లవణలింగము, స్ఫటిక లింగాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి లింగాలను, బంగారం వెండితో చేసినటువంటి లింగాలను కూడా పూజించే ఆచారం ఉండేది. కానీ ఎప్పుడైతే కలియుగం ఆరంభమైందో అప్పుడు పార్థివ లింగాన్ని అభిషేకించడం, పూజించడం శ్రేయస్కరం అని చెప్పేసి మనకు లింగ పురాణం చెప్పబడుతూ ఉంది. లింగ పురాణంలో మరి ఈ పూజ చేయడానికంటే ముందు పవిత్రమైనటువంటి ప్రదేశంలో లింగాన్ని ఒక చక్కని పళ్ళెంలో పెట్టుకొని ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతం సంరత్నా కల్పోజ్వలాంగం పరుష మృగవరా భీతిహస్తం ప్రసన్నం అంటూ ఓం నమః శివాయ అంటూ ఆ లింగస్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తూ తర్వాత మరి అందుకే మనకు అభిషేక ప్రియ శంభు అలంకార ప్రియో విష్ణు నమస్కార ప్రియ భాస్కర చెప్పబడ్డది కదా. అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి మరి ఈ అభిషేకం కూడా ఎట్లా అంటే మనము ఈరోజు చేసే అభిషేకం పంచ అమృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర. అయితే దేవాలయాల్లో మనం సహజంగా చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే పాల ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి అక్కడే విప్పి అక్కడే పోసి అక్కడే కవర్స్ కూడా వేసి వస్తూ ఉంటాం. ఇది మన భక్తి భావన. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే శ్రేయస్కరమైనటువంటి పాలు ఏమిటి అంటే ఆవు పాలను ఒక పాత్రలో తీసుకొని వెళ్ళి చక్కగా శివలింగం పైన పోయడం, పెరుగు, తేనె, నెయ్యి, శర్కరతో అభిషేకించడం, ఒక్కొక్క సమయం ప్రకారంగా ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేయడం అనేది మన పూర్వీకులు చెప్తున్నటువంటి ఆచారం. ఈ అభిషేక ప్రియ శంభు ఆ లింగానికి అభిషేకం చేసేటప్పుడు స్వయంగా ఏమిటి అంటే పరమాత్మ చెప్తూ ఉన్నాడు, శివలింగాన్ని అభిషేకించడమే కాదు పరమాత్మయే స్వయంగా బోధిస్తున్నటువంటి జ్ఞానగంగలో నిత్యం అభిషిక్తుడై ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం అనేది ముఖ్యం అన్నాడు. అభిషేకం చేస్తేనే అందరు చేస్తున్నారు మనం చేస్తున్నాం అని కాదు. ఆత్మ ప్రక్షాళన అనేది అభిషేకం ద్వారా నేర్చుకోవాలి. తర్వాత ఆ రోజునాడు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అన్నాడు, ఉపవాసం. ఉపవాసం అనే పదానికి కూడా ఉపవాసం అంటే ఆహారాన్ని నిషేధించడం అనే ఒక అర్థం వస్తూ ఉంటే భగవంతునికి సమీపంగా ఆవాసం అంటే భగవంతునికి సమీపంగా వసిస్తూ పాలు కానీ నీరు కానీ తీసుకుంటూ ఆ రోజు గడపడం ఆవాసం. అయితే మనవాళ్ళు రోజుల కంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆరోగ్యవంతులైనటువంటి వారు భగవంతుని యొక్క సన్నిధానంలో ఉంటూ పాలను, నీటిని తీసుకొని ఆ ఒక్కరోజు ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఉంటే ఆరోగ్యకరంగా, ఆధ్యాత్మిక పరంగా మరి మనకు చాలా బాగా ఉంటుంది. తర్వాత ఆనాటి విశేషాలలో జాగరణ కూడా చాలా శ్రేష్టం. జాగరణ అంటే ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలో ప్రవేశించి భగవద్దత్తమైనటువంటి దైవీతత్వాన్ని నిర్మూలించకుండా నిరంతరం జాగ్రత్తావస్థలో ఉండడమే జాగరణ. అంటే మనిషికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా దూరం చేస్తూ ఆ రోజు మేలుకొని ఉంటూ భగవంతుని యొక్క సన్నిధానంలో, శివాలయాలలో భజన కార్యక్రమాలు కానివ్వండి, ప్రవచన కార్యక్రమాలు కానివ్వండి, లేదా అభిషేకాది కార్యక్రమాలు కానివ్వండి,
శ్రవణేంద్రియాల ద్వారా వింటూ చూస్తూ మరి ఉండడమే జాగరణ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు జాగరణ చేయాలంటే లింగస్వరూపంతో ఆవిర్భవించినటువంటి స్వామి ఆ రోజున మాఘబహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. కాబట్టి మరి అనారోగ్యంతో ఉన్నటువంటి భక్తులు కనీసం 12 గంటల దాకానన్నా ఆ యొక్క పరమాత్మ యొక్క సన్నిధానంలో ఉంటూ ఒక బిల్వపత్రాన్ని తీసుకొని 12 గంటల తర్వాత త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ 3 దళాలతో కూడుకున్నటువంటి త్రిగుణాకారంతో ఉన్నటువంటి శంకరుని యొక్క త్రినేత్ర ఆకారంతో ఉన్నటువంటి 3 బిల్వ పత్రాలను తీసుకొని ఆ యొక్క శివలింగం పైన పెడుతూ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి చెప్పాలి. అంటే 3 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నిటి కూడా ఈ యొక్క బిల్వపత్రంతో నువ్వు దూరం చేయవయ్యా అని చెప్పేసి ఆ పరమేశ్వరుని యొక్క ప్రార్థన చేయాలి. మరి బిల్వపత్రం అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం పొందుతూ ఉంటాం. అందుకే బిల్వపత్రంలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఎవరైతే శివరాత్రి రోజున ఆ శివలింగం పైన బిల్వపత్రాన్ని ఉంచుతూ ఉంటారో వాళ్లకు మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుందని చెప్పేసి మరి జాగరణలో భాగంగా దీన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా నదీ స్నానం, శివ అర్చన, అభిషేకం, ఉపవాసం, జాగరణ ఈ నియమాలను పాటిస్తూ శివ సాయుధ్య సిద్ధి పొందాలి. మరి ఇటువంటి ఒక మన ప్రాంతంలోనే కాకుండా భారతదేశము విదేశాలలో కూడా శివరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా చేస్తూ ఉంటారు. మరి మన చుట్టుపక్కల ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో గమనించినప్పుడు శ్రీశైల క్షేత్రంలో కానివ్వండి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో కానివ్వండి, ధర్మపురి రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో కానివ్వండి, జగిత్యాల్లో ఉన్నటువంటి మార్కండేయ స్వామి సన్నిధానంలో కానివ్వండి, తర్వాత పెంబట్ల కోనాపూల్లో ఉన్నటువంటి దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో కానివ్వండి, తర్వాత పౌలస్తేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి పులాస క్షేత్రములో, సహస్రలింగాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు ఇంత ఉత్సవాన్ని మనం వైభవంగా చేసుకుంటున్నామంటే ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా నేనే మొట్టమొదటి బ్రహ్మ పదార్థం అని చెప్పేసి ఒకరికి ఒకరు పోట్లాడుకోవడం, అట్లా పోట్లాడుకుంటున్నటువంటి సమయంలో మరి ఆ దేవతలంతా కూడా వెళ్ళి పరమేశ్వరునికి మొరబెట్టుకోవడం, పరమేశ్వరుడు మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక తేజోలింగ స్వరూపంతో జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ విష్ణువు బ్రహ్మ యొక్క మధ్యభాగం నుంచి ఒక లింగాకార రూపంతో స్వామి బయటకు రావడం. మరి లింగం అనే పదార్థానికి అర్థం ఏమిటంటే లింగము అంటే చిహ్నము అని అర్థం. మనం ఎంతోమంది స్వాములను చూస్తూ ఉంటాం, దేవతా విగ్రహాలను చూస్తూ ఉంటాం, కానీ లింగస్వరూపంతో ఉన్నటువంటి స్వరూపం కేవలము ఆ శివుడు మాత్రమే. అందుకే నిరాకార సాకార రూపం 2 రూపాలలో పరమేశ్వరుని యొక్క రూపం ఉందని చెప్పేసి మరి ఈ లింగస్వరూపాన్ని స్కాంద పురాణంలో లయనాల్ లింగముచ్యతే అని చెప్పబడుతూ ఉంది. అంటే లయము లేక ప్రళయము సంభవించును కనుకనే లింగము అనబడింది అని చెప్పేసి మరి ఇక్కడ లీన మర్దంగమయతీతి లింగం అనే వాక్యం ప్రకారంగా ప్రకృతి లీనమగు పరమాత్మ స్వరూపమే లింగస్వరూపంగా చెప్పబడ్డది. మరి ప్రకృతి పరమాత్మ, ప్రకృతి అంటే సాక్షాత్తు పార్వతీదేవి, పరమాత్మ అంటే శివుడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసే ఉత్సవమే పర్వదినమే మనకు మహాశివరాత్రిని
చెప్పబడుతూ ఉన్నది. మరి యొక్క మహాశివరాత్రి రోజున అనేకమైనటువంటి భక్తి భావనతో ఇంకా ఏమేం చేయాలి అంటే చెప్తూ ఉన్నారు, సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. అంతేకాని జాగరణ అనగానే మనం ఏదో టీవీల ముందర కూర్చొని మిగతా సెల్ ఫోన్ల ముందర కూర్చొని 12 గంటల దాకా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. మరి మన మనస్సును ఏకాగ్రవతమైనటువంటి చిత్తంతో, ముఖ్యంగా మనకు పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకొని శివ అర్చన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లకు శివ సాయుధ్య ప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకే శివుణ్ణి నీలకంఠుడు, సర్పాభరణ భూషితుడు, రుద్రాక్ష అలంకృతుడు, గంగాధరుడు, చంద్రశేఖరుడు అని ఇంకా అనేక నామాలతో, త్రినేత్రుడు, తర్వాత శాంతాకారుడు, పద్మాసనస్థుడు, తర్వాత భస్మాన్ని ధరిస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తూ ఉంటాం. మరి ఇటువంటి యొక్క రూపాన్ని, శివుని యొక్క త్రిశూలం ఏదైతే ఉందో ఆ స్వామి యొక్క స్వరూపాన్ని మీరు వివిధ ప్రాంతాలలో చూడండి. నిరాకార సాకార రూపాలను రెండింటిని గమనిస్తూ ఉంటే శివుని యొక్క త్రిశూలం దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మరి సంసిద్ధంగా ఉండే విధంగా త్రికాల జ్ఞానానికి చిహ్నంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత శివుడు సదాశివుడైనటువంటి ఆ యొక్క స్వామి ధరించే కపాలం, కమండలము వైరాగ్యానికి చిహ్నంగా ఉంటూ ఉంటుంది. జీవనమునకు చిహ్నాలు ఏవైతే ఉన్నదో మరి ఆయన పశుపతిగా చెప్పబడుతూ ఉన్నాడు. అంటే జీవాత్మ పరమాత్మ అనుసంధానమే పశుపతి అని చెప్పబడుతూ ఉంటారు. జీవాత్మ పరమాత్మ యొక్క సంధానం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడే శివ సాయుధ్య ప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్పేసి, మృత్యుంజయుడిగా అపమృత్యు దోషాన్ని పోగొట్టే స్వామి కూడా ఆయననే కాబట్టి, తర్వాత ఢమరుకం అనేది స్వామి చేతిలో కనబడుతూ ఉంటుంది. ఆ ఢమరుక నాదం వ్యాకరణాన్ని నేర్చుకునే వాళ్లకు వ్యాకరణ సిద్ధాంతాలను నేర్పేది, శబ్దంలో నేర్పేది కాబట్టి ఢమరుక నాదం. శంఖారావము ఓంకార నాదాన్ని వినిపిస్తూ ఉంటుంది. తర్వాత ఘంటానాదము అప్రమత్తకు, అంటే మనం ఎప్పుడు కూడా మెలకువతో ఉండాలని చెప్పేసి ఘంటానాదం. త్రిశూల ధారణ, త్రిగుణాత్మకమైనటువంటి త్రిశూల ధారణ ఉంటూ ఉంటుంది. సత్వ రజస్తమో గుణాలను దూరం చేసుకోవాలి అని త్రిశూలం చెప్తూ ఉంటున్నది. తర్వాత ఈ విధంగా మరి ఆ స్వామిని నమస్కరిస్తూ మనము ఒకవేళ వీలైతే వేద మంత్రాలు వచ్చినటువంటి వాళ్ళు వేద మంత్రాలతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ అని చెప్పేసి ఆ యొక్క మంత్రాలతో నమకము చమకము అని చెప్పబడుతూ ఉంటుంది. వాటి ద్వారా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం. లేదు అంటే పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమఃశివాయ అనే మంత్రంతో ఎవరైతే ఆ యొక్క స్వామి సన్నిధానములో అర్చన ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్లకు శివ సాయుధ్య మార్గం, మోక్ష మార్గం అనేది లభిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు ఈ మహాశివరాత్రి శుభ సందర్భంలో మన ప్రేక్షకులకందరికి కూడా ఏ ద్రవ్యాలతో లింగ అర్చన చేస్తే ఎటువంటి లాభాలు జరుగుతాయనే విషయాన్ని కూడా చూద్దాం. శివలింగాభిషేకం చేసేటప్పుడు ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో తలుచుకుంటూ, ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు చెరుకు రసంతో శివలింగార్చన చేయాలి, అభిషేకం చేయాలి. వంశ వృద్ధి జరగడం లేదు, సంతానం పొందడం లేదు అనుకుంటే వాళ్ళు ఆవు నేతితో అభిషేకం చేయాలి. తర్వాత అనేకమైనటువంటి తెలియకుండానే పాపకర్మలు చేస్తూ ఉన్నాం అనుకునే వాళ్ళు
తేనెతో అభిషేకం చెయ్యాలి. రోగాలతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, దీర్ఘ ఆయుష్ను కోరుకునే వాళ్ళు శివలింగానికి చక్కెరతో అభిషేకం చేయాలి. మరి మనకు మంచి సంపద రావాలి అంటే బిల్వ ఫలాలు, మారేడు దళాలకు ఉన్నటువంటి కాయలతో ముక్కలుగా చేసి వాటిని ఆ యొక్క అభిషేకాది కార్యక్రమంలో ఉపయోగించుకోవాలి. తర్వాత సర్వ సంపదల వృద్ధి జరగాలంటే కొబ్బరి నీళ్లతో లయకారుడైనటువంటి శివునికి అభిషేకం అనేది చాలా శ్రేయస్కరం. తర్వాత నవరత్న జలంతో ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో ధనధాన్య పుత్రలాభాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎవరైతే పండ్ల రసాలతో ఆ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారో చర్మ వ్యాధుల నిర్మూలన జరుగుతూ ఉంటుంది. తర్వాత పసుపు నీళ్లతో స్వామికి ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో వాళ్లకు సౌభాగ్య సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఎవరికైతే అపమృత్యు భయం అనేది ఉంటూ ఉంటుందో వాళ్ళు నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకాది కార్యక్రమాలు చేయాలి. తర్వాత అనుకోకుండా మన యొక్క భూమి అనేది వేరే వాళ్లకు వెళ్తూ ఉంది, భూలాభం పొందాలి, మనది మనకు రావాలనుకున్నప్పుడు పుష్పాలతో తయారు చేసినటువంటి జలాన్ని శివలింగం పైన పోస్తూ పుష్పోదక అభిషేకం అనేది చేసుకోవాలి. తర్వాత ఇంకా మనకు ధన కనక వస్తువాహనాలు కావాలనుకున్నప్పుడు గరిక వట్టివేళ్లను నానబెట్టేసి వాటి ద్వారా మరి ఆ శివునికి అభిషేకం చెయ్యాలి. రాజకీయ పరంగా పదవులు రావాలి, ఉన్న పదవులు కాపాడుకోవాలనుకున్నప్పుడు మరి వారు కస్తూరి పరిమళ ద్రవ్యాలతో ఆ శివుని యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లకు అనుకున్న విధంగా విజయం అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి తర్వాత ముఖ్యంగా శివరాత్రి రోజున రాత్రంతా కూడా జాగరణ చేసిన తర్వాత కొన్ని దేవాలయాలలో శివ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఎందుకంటే శివుడు కూడా ఏ సమయంలో కళ్యాణం చేయమని అన్నాడంటే మనకు ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తులను కోరుకున్నాడట, అరే మీకు ఎటువంటి పనులు లేనప్పుడు నా యొక్క కళ్యాణం చెయ్యండి, నాకు సమయంతో సంబంధం లేదు, అర్ధరాత్రి పూట మీరు నాకు కళ్యాణం చేసిన సంతోషమే. అందుకే చూడండి శివ కళ్యాణాలు అంతా కూడా చాలా దేవాలయాలలో రాత్రి పూట చేస్తూ ఉంటారు, సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. మరి స్వామి ఎటువంటి సమయాన్ని కోరుకున్నాడు? మాఘ బహుళ చతుర్దశి అంటే తెల్లవారితే అమావాస్య. అమావాస్య అంటే కూడా చీకట్లు నిండి ఉంటాయి. నాకు చీకట్లతో భయం లేదురా, నేను లయకారుణ్ణి కాబట్టి నాకు ఏ సమయంలో చేసినా బాగానే ఉంటుందని చెప్పడం. అందుకే చతుర్దశి రోజున శివ కళ్యాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ కళ్యాణ సంస్కృతిని తిలకిస్తూ మీరంతా కూడా మరి ఆ విశ్వేశ్వరుని యొక్క కృపకు పాత్రులైతారని చెప్పేసి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్.